మేమైతే మా తమ్ముని కారులో ఆదోనికి వెళ్తా ఉన్నాను. మా తమ్మునికి రాఖీ కట్టి మళ్ళీ రిటర్న్ వస్తామన్నమాట రేపు బళ్ళారికి. ఇక చూడండి, ఇక్కడైతే మా మామ కొడుకు రాకేష్. నమస్కారం. ఇక్కడ మా అమ్మ, ఇక్కడ మా తమ్ముడు కారు నడుపుతా ఉన్నాడు. ఇక్కడ మా తమ్ముడు భార్య జ్యోతి. ఇప్పుడే ఇంటికైతే వచ్చామండి, మా పోలీస్ బాబాయ్ ఇంటికైతే వచ్చాము. ఇక్కడైతే చూడండి వంటలు అయితే చేశారనమాట. క్యాలీఫ్లవర్ కూర, చపాతి, వేడి వేడి బజ్జీలు. ఇకైతే మేము తింటా ఉన్నాము. నేను శాన్విక స్కూల్కి పోతున్నావా? బాయ్. నమస్కారం, వెల్కమ్ టు విజయలక్ష్మి కుకింగ్ అండ్ నేనైతే బెంగళూరు నుంచి మా తమ్ముడు రాఖీ కట్టేకైతే వచ్చినాను, మా ఆదానికి వచ్చినాను. ఇది మా చిన్న చెల్లిది రాఖీ, సింధుది. ఇది మా పెద్ద అక్కది, లలిత అక్కది. మా పెద్దమ్మ అందరు ఉన్నారు. వీళ్ళు కూడా వాళ్ళ అన్నోళ్ళకి కడతారంట రాఖీ. ఇవి వచ్చేసి మా చెల్లెళ్ళు అనమాట, గోమాతది, ధరణిది రాఖీ. చుప్పగిరి నుంచి పంపించాను. అందరు రాఖీలు పంపించినారు. నేను వచ్చినాను కదా, అందరూ నేనే కట్టేసిన రాఖీలు మా తమ్ముడికి. ఇక నేనైతే బళ్ళార్లో నిన్న సత్యనారాయణ స్వామి పూజ చూసుకొని ఇక ఆదోనికైతే మా తమ్ముని కారులో అయితే వచ్చేసామన్నమాట. ఇక రాఖీ పున్నం ఉంది కదా, ఇక చూసుకొని వెళ్దామని ఇక మా తమ్మునికి అయితే మరుసటి రోజు రాఖీ పుణ్యం రోజు రాఖీ అయితే కడతా ఉన్నాను. మా అమ్మ వాళ్ళు అయితే 7 మంది అనమాట, అక్క చెల్లెళ్ళు. లాస్ట్ ఆంటీ కొడుకు అయితే నేను కడతా ఉన్నాను. ఇక్కడ అదొక్క రాఖీయే కాదండి, అందరూ పంపించారు కదా రాఖీలు, అందరివి కట్టేశాను. ఇక మా ఆంటీ అయితే ఇక్కడ పసుపు కుంకాలు అలాగే డబ్బులు ఇచ్చిందనమాట. చీర తెచ్చుకోమ్మా అని ఇచ్చేసింది. ఇక చూడండి, ఇక్కడ నేనైతే పసుపు కుంకాలు తీసుకున్నాను. ఇక తర్వాత మా అమ్మకు కూడా ఇచ్చిందనమాట పసుపు కుంకాలు. ఇక ఒకరికొకరు ఇలా పసుపు కుంకాలు అయితే ఇచ్చుకున్నారు. ఇక మా అమ్మకైతే చెల్లెలు అవుతుంది కదా, అందుకని ఇక్కడ నమస్కారం చేసుకుంటా ఉంది. రాఖీ అయితే కట్టేసాను మా తమ్ముడికి. ఇక బళ్ళారికి అయితే వెళ్తా ఉన్నాము. మా తమ్ముడు అయితే కార్లో బస్ స్టాండ్కి ఇరిసేకి వస్తా, కార్లో బస్ స్టాండ్కి అయితే పోతా ఉన్నాము. మా ఆంటీ ఆదోని బస్ స్టాండ్కి అయితే వచ్చేసామండి. ఇక బస్లోనైతే ఇక మేమైతే వెళ్తా ఉన్నామన్నమాట. ఇక అన్న వాళ్ళ ఇంటికి అయితే వెళ్తా ఉన్నాను. ఇక చూడండి, ఇక్కడ అన్నకైతే రాఖీ కడతా ఉన్నాను. 2 అన్నోళ్ళకి రాఖీ కట్టడానికైతే వచ్చానమాట. ఇక చూడండి, ఇక్కడ చిన్నన్నకు కూడా రాఖీ కడతా ఉన్నాను. అందరూ రాఖీలు అయితే పోస్ట్లో పంపించారనమాట. ఇక ఆ రాఖీలన్నీ ఇలా కట్టించుకుంటా ఉన్నారు అన్న వాళ్ళు అయితే. మా చెల్లెండ్లు పంపించినవి, అక్కోళ్ళు పంపించిన రాఖీలన్నీ ఇలా నేనైతే కట్టేస్తూ ఉన్నాను. ఈసారి అయితే మా సింధు కట్టిందనమాట అందరివి. ఇక ఈసారి అయితే నేను కడతా ఉన్నాను. అలా ఎవరో ఒకరు వెళ్ళినప్పుడు ఇక అందరు రాఖీలు అలా కట్టేస్తామన్నమాట. ఇక రాఖీ కట్టడం అయితే అయిపోయింది. ఇక హారతి అయితే ఇస్తూ ఉన్నాను అన్న వాళ్ళకి. మా అమ్మ వాళ్ళ గుంపు అయితే చాలా పెద్దదండి. అమ్మ వాళ్ళు 7 మంది అక్క చెల్లెండ్లు కాబట్టి మేమంతా అక్క చెల్లెండ్ల పిల్లలు అన్నమాట. మాకైతే అన్నలు తమ్ముళ్ళు అందరూ చాలామంది ఉన్నారనమాట. మేము కూడా ఆడపిల్లలు కూడా చాలామంది ఉన్నాము. ఇలా మేమైతే ఇలా సంవత్సరం ఎవరో ఒకరు లేదంటే అందరూ అలా వచ్చి కడతా ఉంటాం అన్నలకి తమ్ముళ్ళకి రాఖీ అయితే. ఇక ఇక్కడైతే రేణికెళ్ళమ్మ దేవి పల్లకి ఊరేగింపు అయితే జరుగుతూ ఉందన్నమాట. పుణ్యం రోజు ఈ వీడియో ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇక పుణ్యం రోజు తీసిన వీడియో అనమాట. ఇక అమ్మవారికి హారతి అయితే ఇస్తూ ఉన్నారు. పూజ అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందండి. కారులో అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తూ ఉన్నాను. ఇక్కడైతే తమ్ముళ్ళకి కూడా రాఖీ కడతా ఉన్నాను. నేను నిన్న సత్యనారాయణ స్వామి పూజ చూసుకొని
ఇక అలాగే మా తమ్ముని కారులో వెళ్ళిపోయాను కదా. ఇక పుణ్యం రోజు మా తమ్మునికి రాఖీ కట్టిన తర్వాత మధ్యాహ్నం ఇలా వచ్చేసానమాట బళ్ళారికి. వచ్చి అన్నలకు రాఖీ కట్టి ఇక అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చి ఇలా తమ్ములు కూడా రాఖీ కడతా ఉన్నాను. చిన్న తమ్ముడు కూడా ఇప్పుడే వచ్చాడండి. ఇక అందరికీ రాఖీ కడతా ఉన్నాను అనమాట ఒకటేసారి. ఇక పుణ్యం రోజైతే ఇలా రాఖీ కడుతూ అందరికీ ఇలా సరదాగా గడిచిపోయిందనమాట. ఈ రోజైతే ఎలా గడిచిపోయిందో నాకే తెలియదు, అంత సరదాగా గడిచిపోయింది. ఇక అందరూ చీర తెచ్చుకోమని ఇక డబ్బులు కూడా ఇచ్చారనమాట. ఇక చూడండి రాఖీ కట్టడం అయితే అయిపోయింది. చాలా సరదాగా అయితే గడిచిపోయింది ఈరోజైతే. ఇక మీ ఇంట్లో రాఖీ పండుగ ఎలా జరుపుకున్నారనేది నాకు కామెంట్ చేయండి. ఇక మీ ఇంట్లో అన్నలు తమ్ముళ్ళు రాఖీ పండుగకి ఏమేమి ఇచ్చారనేది నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక దీపాలు శాంతి అవుతాయని ఫ్యాన్ అయితే బంద్ చేసాము. ఉడకంటే చాలా ఉందండి. ఇక మరుసటి రోజు అయితే పెద్ద వర్షం అయితే వచ్చేసిందనమాట. చిన్న తమ్ముడు ఇక అందరికీ అందరికి రాఖీలు కట్టేసాను. ఇక ఈ వీడియో అయితే ఇంతటితో ముగుస్తా ఉన్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.